హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రెడీమేడ్గా దొరికే బియ్యం పిండితో ఇంకా పూరీ ప్రెస్ యూస్ చేయకుండా చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా కుదురుతాయని. ఫైనల్ అవుట్పుట్ చూసాక అసలు చాలా బాగా కుదిరాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇంకా అందుకనే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. వీటి కోసం ఒక గంట ముందే నేను శనగపప్పునైతే నానబెట్టుకున్నానండి. ఇంకా అలాగే మనకి ఈ డీమార్ట్లో కానీ ఏదైనా సూపర్ మార్కెట్లో మనకి బియ్యం పిండి అనేది రెడీమేడ్గా దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం శనగపిండి వేశాను. అందులో ఇంకా ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము ఇలా కచ్చా పచ్చాగా దంచి అందులో వేశాను. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తాయని. జస్ట్ వస్తాయా లేదా అని ట్రై చేశాను, అందుకే కొద్దిగా పిండి కలిపాను. అందులో తెల్ల నువ్వులు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా ఉప్పు కారం వేశాను. అలాగే నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసేసి కొంచెం ఆయిల్ వేసి కాచిన వాటర్ని అయితే అంటే కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే ఇందులో వేసి కొద్ది కొద్దిగా వేసి ఒక ముద్దలాగా అయితే చేశాను అన్నమాట. యాక్చువల్గా ఈ రెసిపీ అనేది అంటే కొంతమంది కన్నా యూజ్ అవుతుందన్న ఒపీనియన్తో అయితే నేను వీడియో అయితే తీసానండి. ఎందుకంటే ఇప్పుడు మనము బియ్యం మరపట్టించాలి, అవన్నీ కూడా కొంచెం టైం కన్జ్యూమింగ్ కదా. అండ్ మనకి ఇప్పుడు ఇలా అయితే ఇన్స్టెంట్గా అయితే మనకి రెడీమేడ్గా అయితే మనకి ఈ బియ్యం పిండి అయితే దొరుకుతుంది. మన పిల్లలు ఏమన్నా తినేవి కావాలన్నప్పుడు వాళ్ళకి మనము ఇలా కొద్దిగా క్వాంటిటీలో అయితే మనము చేసి ఇవ్వచ్చు కదా. సో అందుకనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ కలిపిన ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా చిన్న బౌల్స్గా అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను పూరీ ప్రెస్ యూస్ చేయనండి, పూరీ ప్రెస్ యూస్ చేయకుండా నేనైతే చూపిస్తున్నాను. సో ఇలా మన చపాతీలు చేసుకునే పీట ఉంటుంది కదండి, ఆ పీటనైతే నేను తీసుకున్నాను. ఇంక మీకు కంఫర్ట్గా ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఆ పీట పైన ఇలాంటి ప్లాస్టిక్ అంటే ఇలాంటి ఒక కవర్ తీసుకొని నేను అందులో ఈ ఉండనైతే పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను ఫస్ట్. ఇంకా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెనైతే తీసుకున్నాను. మనందరిళ్ళల్లో ఉంటూనే ఉంటుంది కదండి ఇలా ఫ్లాట్ గిన్నె. సో ఆ గిన్నెతోటి ఇలా ఊరుక అలా ప్రెస్ అయితే చేశాను. కార్నర్స్ కొంచెం ఇలా ప్రెస్ చేశాను అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను వస్తాయనేసి, విరిగిపోతాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరాయి. సో ఇలా అయితే చేసుకున్నాను. అలాగే అన్నిటినీ కూడా నేను ఈ చిన్న ఉండలన్నిటిని కూడా ఇలాగా ప్రెస్ చేసుకొని ప్లేట్స్లో అయితే తీసుకున్నాను. కొద్దిగా క్వాంటిటీనే కదండి, అందుకనే నేను ఫస్ట్ అయితే అన్నీ ఇలా అయితే చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో చూడండి, ఇలా అయితే నేను చేసి ఇలా ప్లేట్స్లో అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను వీటిని ఒక్కొక్కటిగా అయితే వేసి ఫ్రై చేశాను అనమాట. అండ్ చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ కూడా అసలు చాలా కరకరలాడుతూ ఉన్నాయి. కరకరలాడవేమో అనుకున్నాను, కానీ చాలా కరకరలాడుతూ అయితే వచ్చాయండి. సో ఈ రెసిపీ అంటే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు సపరేట్గా టైం తీసుకొని పిండి గిర్ని దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకోవడం అలా చేస్తూ ఉండడం వాళ్ళకి కుదరదు కదా. సో అలాంటి వారికి ఈ ప్రాసెస్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మనము ఎలాగో నెల సరుకులు తెచ్చుకుంటాం కదా, సరుకులు తెచ్చుకునేటప్పుడే బియ్యం పిండి కూడా తెచ్చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఇంకా మనము బయట ఈ చెక్కలు కొనాలన్నా కూడా వాటి రేటు కూడా చాలా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.